లెబనాన్లో వందలాది పేజీలు పేలిన ఘటన మరొక ముందే బుధవారం మరోసారి పేలుళ్లు జరిగాయి. లెబనాన్ రాజధాని బీరూట్ సహా పలు ప్రాంతాల్లో వాకీటాకీలు, సోలార్ పరికరాలు పేలిపోయాయి. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా 450 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని హెజ్బుల్లా సైతం ధృవీకరించింది. బీరిట్లో పేజీల పేలుళ్లలో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మంగళవారం లెబనాన్, సిరియాల్లో ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు పేలడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. ఆ ఘటనలో 12 మంది మృతి చెందగా 2800 మంది గాయపడ్డారు. ఆ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందని హెజ్బుల్లా ఆరోపిస్తోంది. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతోంది. పేలిన పేజర్లను హంగేరీకి చెందిన బీఎస్సీ కంపెనీ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. పేలుళ్లపై ఇజ్రాయెల్ అధికారికంగా స్పందించినప్పటికీ ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గల్లాండ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దళాలతో మాట్లాడిన ఆయన యుద్ధంలో కొత్త దశకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ పేలుళ్లు హెజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తాయనే భయాందోళన నెలకొంది.